హాయ్ గాయ్స్, ఈరోజు మీకు క్యాబ్ కోసం అయితే చెప్దామని వచ్చాను. అదేంటంటే విన్జో. ఇందులో మీరు ఫ్రీగా మీకు నచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్, క్యారమ్స్, డబ్ల్యూసీసీ ఇలాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ 70కి పైగా గేమ్స్ ఉన్నాయి అదే విన్జో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్రీ గేమ్ ఉంది. ఆ గేమ్ ఆడితే మీరు 100 రూపీస్ గెలుచుకున్నారు. అది మీరు ఈజీగా బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫోన్పే, యూపీఐ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అండ్ మీరు గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ ఫ్రీ ఫైర్లో డైమండ్స్ ద్వారా మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అండ్ బిగ్గెస్ట్ బ్రాండ్స్ లైక్ మింత్రా, డొమినోస్, హాట్స్టార్ కూపన్స్ ఆల్సో అవైలబుల్. అండ్ విన్ మనీ అండ్ సేవ్ మనీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైలీ 7 days మీరు స్పిన్ చేసినట్టయితే మీరు కేటీఎం అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ iPhone 13 మీరు విన్ అవ్వచ్చు. అండ్ ఇంకెందుకో ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 50% బోనస్ వస్తాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క కమెంట్లోనే మేము చూస్తున్నాము ఎక్కువగా మీ హోమ్ టూర్ చూపించండి అక్క, మీ హోమ్ టూర్ చూపించండి వదిన, మీ హోమ్ టూర్ చూపించండి అన్నయ్య అంటూనే ఉన్నారు అందరూ. సో ఇట్స్ టైమ్ టు వాచ్. ఇప్పుడు మీకు మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. అంటే అంత పెద్ద ఇదేం కాదు, ఏదో మాకున్నంతలో మీరందరూ అడుగుతున్నారు కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. వచ్చింది. సో ఇదన్నమాట మా హాల్. ఇది దివనకట్టు మా అత్తయ్య ప్లేస్ అనమాట. ఎక్కువ మా అత్తయ్య ఇక్కడే పడుకుంటారు. ఇక్కడే రోజు ఎక్కువ స్పెండ్ చేసేది హాల్లోనే కదా. ఐ మీన్ రూమ్లో ఎప్పుడో నైట్స్ సమ్ టైమ్స్ వెళ్తాము. ఇంకా చెప్పాలంటే ఇది మా పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్ మా ఫేవరెట్ ఫొటోస్ ఇవన్నీ. మధు చాది ఇక్కడే అన్ని ఆల్మోస్ట్ ఛార్జింగ్స్ అన్నీ పెట్టుకుంటాం. మా శ్రావణ్ అన్నయ్య నాకు బర్త్డేస్కి, ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి, థర్డ్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్ అవి. ఎప్పుడు బొమ్మలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఇది మా ఏమంటారని, ఇది సోకేస్, కబోర్డ్. అంటే అంత స్పెషల్గా ఏం చేయలేదు. అంటే హోమ్ టూర్కి ఇంకా కొంచెం బాగా రెడీ చేసుకుందామని చెప్పి అనుకున్నాం. బట్ ఎలా ఉందో అలా చూపిస్తేనే కదా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ. ఇది నేను ఇది చూపించాను మీకు అసలు చూపించలేదు. ఇది మధుకి నేను ఫస్ట్ లవ్లో ఉన్నప్పుడు ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇది ఇంకా షర్ట్ ఇంకా ఏమేమో ఇచ్చాను. వెళ్ళి ఇదే తీసుకున్నాను. మీకు ఒకసారి మా లవ్ స్టోరీలో కూడా మీకు చెప్పాను. మా లవ్ స్టోరీలో కూడా గిఫ్ట్స్ కోసం చూపించినప్పుడు మీకు రెడ్ కలర్ది అని చెప్పాను కదా, అది ఇదే. అండ్ ఇవన్నీ పెళ్ళికి, ఇది పెళ్ళికి వచ్చిన గిఫ్ట్. ఇది జీవన్ ఇచ్చాడు, జీవన్ అని ఉంది. అండ్ ఇవి మీషోలో తీసుకున్నాను. ఇది మీషో అన్నీ కొంచెం మీషోలో తీసుకున్నవే. ఇంకా అవన్నీ మా మామయ్య గిఫ్ట్స్. మధుని ఒకసారి జూమ్ వేసుకోండి. మధు
చూడండి, మధు, అత్తయ్య, పెద్దదిన, చిన్నదిన. మామయ్య ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టడానికి అవ్వలేదు. మామయ్య వెయిట్ లిఫ్టర్ అనమాట. సో ఇంకా ఇవన్నీ కబోర్డ్ సరిపోదు మామయ్య గిఫ్ట్స్ అన్నీ పెడితే, అందుకనే కొంచెం ఆ పైన అలా సర్దారు అత్తయ్య. అండ్ ఇది మా పొట్టిదాంది ఉయ్యాల, ఇషికా ఉయ్యాల, ఇషికా బేబీది, అంటే తీసేసాము. ఇంకా ఇంకేమున్నాయి, సోఫా, ఇంకా 2 చైర్స్ తీసుకోవాలి ఇటు అటు. యాక్చువల్లీ ఇది మా అన్నయ్య ఇచ్చారు. ఏ అన్నయ్య అంటే ఓకే. ఇవి కూడా డోర్ కర్టన్స్, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, ఫుల్ సెట్ తీసుకున్నాను, అన్నీ వస్తాయి. అండ్ ఇది ఒక బెడ్రూమ్, ఇది మేము అసలు ఉండం, అంటే దేవుడి గది కదా, సో అసలు మేము ఎక్కువ స్పెండ్ చేయమన్నమాట దేవుడి గది. నేను మొన్న దివాళీ బ్లాగ్లో చూసినట్టయితే దేవుడి గది, నార్మల్ బెడ్, ఎప్పుడైనా మామయ్య వచ్చినప్పుడు అలా పడుకోవడానికి అనమాట. ఇంకా మధు వాళ్ళ అమ్మమ్మ ఎక్కువ ఉంటారు, అసలు యూజ్ చేయము, ఉండేది ముగ్గురమే కదా, అత్తయ్య, నేను, మధు, పాప, అమ్మమ్మ. జస్ట్ లైక్ స్టోర్ రూమ్లా యూజ్ చేస్తాం, అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏముండవు. మ్యాక్సిమం దేవుడి గది అనే పిలుస్తాం మేము, అంటే ఈ రూమ్ని. అండ్ ఇదొక్క బాల్కనీ, బయట బట్టలు అవి ఆరబెట్టుకుంటాం. అండ్ తులసి మొక్కలు అవి జస్ట్ అలా. అండ్ ఇంకా ఇది నా అద్దం, అమ్మాయిలంటే అద్దమే కదా కంపల్సరీ ఉండాలి. కొంచెం చిన్నగా బుల్లిగా ఉంటుందని చెప్పి ఏం సర్దుకోలేదు, ఏమనుకోకండి. జస్ట్ అలా హోమ్ టూర్ అంటే నార్మల్గా చూపించేద్దాం అని చూపించేస్తున్నాము, ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని చెప్పి. అండ్ ఇంకా మా బెడ్రూమ్ చూపిస్తుందండి. అయ్యో, ఇది కిచెన్ కానీ చూపించొద్దు, ఎందుకంటే మా అత్తయ్య వంట వండుతున్నారు. కిచెన్ టూర్ మళ్ళీ చేస్తాను, నా కిచెన్ మొత్తం చూపిస్తాను బాగా చేసి. ఇదొక వాష్రూమ్, ఇదొక హ్యాండ్ వాష్. అండ్ కిచెన్ టూర్ మళ్ళీ చేస్తాను. లైట్ అయ్యద్దా? ఓకే, ఇది మా బెడ్రూమ్. ఏంటి ఇంత చండాలంగా ఉంది అనుకోకండి, చిన్నపిల్లలు ఉన్నారంటే ఇలానే కదా ఉంటుంది. ఇది ఇషికా బేబీది, అన్నీ ఆడుకుంటుంది. అంటే కొంచెం పెద్ద బెడ్ కదా, కింద పెట్టము, గుద్దేసుకుంటుందని. ఇక్కడ పెట్టుకుంటే, ఇవన్నీ పెట్టుకుంటే బాగా ఆడుకుంటుంది. ఇషికా హాయ్. దానికి ఈ బెడ్ అనమాట, ఫ్రీగా ఆడుకుంటుంది అక్కడ ఇలా చైర్స్ పెట్టేస్తే. అండ్ ఈ రూమ్ మీరు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో ఈ రూమ్ మీరు చూసే ఉంటారు. ఇది ఒక వాష్రూమ్, అది స్నానంకి, ఇది ఈ రూమ్కి అనమాట. అండ్ ఇది నా ఫేవరెట్ యాక్చువల్లీ, ఇంకా మేకులు కొట్టలేదు, పెట్టినట్టయితే ఇది ఇక్కడ రూమ్లోనే ఎప్పుడు చూసుకునేదానికి బాగుంటుంది కదా అని చెప్పి ఈ ఫ్రేమ్ అలా పెట్టి ఉంచాను. ఇదిగో 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 ఇక్కడ డైలీ వేర్ డ్రెస్సెస్ అన్ని పెట్టుకుంటాము. కింద మొత్తం నా బ్యూటిషియన్కి అండ్ మేకప్స్ అవి నేర్పిస్తున్నాను కదా ఈ మధ్య, చెప్పి ఈ సెల్ఫ్స్ అన్ని ఖాళీ చేసి అవన్నీ పెట్టుకున్నాను.
ఇది మొత్తం నా డ్రెస్సెస్ ఉంటాయి. చూపించాలా మీకు? చూపించాలా వద్దా? చూపించాలి అంటే కమెంట్స్ చేయండి. మళ్ళీ నా డ్రెస్సెస్ అన్నీ అడుగుతున్నారు కదా, అక్క మీరు ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్న ఫ్రాక్స్ అండ్ ప్రెగ్నెన్సీ టైం పెళ్ళికి వేసుకున్న శారీస్ అవన్నీ ఒక వీడియో చేయండి అక్క అని చెప్పారు. అండ్ నా జ్యువెలరీస్ అన్నీ కూడా అడుగుతున్నారు. సో అవన్నీ కూడా నేను చూపించబోతున్నాను. చూపించాలో లేదో అది కూడా కమెంట్ చేయండి. నేను క్లారిటీ తీసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. ఇవన్నీ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ మొత్తం నాదే ఉంటుంది, కింద ఒక్కటే నాదే ఉంటుంది, మిగతా అంటే నా డ్రెస్సెస్ ఉంటాయి. ఇష్క కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇష్క మీరు చూపించు, నీ బొమ్మలు చూపించు, నీ ఫేవరెట్ బొమ్మలు చూపించు. బొమ్మలు జీ జీ ఇష్క 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 నీకేం కావాలి? నీకేం కావాలమ్మా? సో గాయస్, అంటే పాప కొంచెం అలర్ట్ చేసింది. సో అందుకని చెప్పి దానికి కొంచెం సేపు దాన్ని అలా పడుకోబెట్టి అత్తకి ఇచ్చేసి వచ్చామన్నమాట. సార్ కూడా ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారు. సో అందుకనే పక్కన కూర్చున్నారు. ఏమైనా మాట్లాడదామని వచ్చావా? వింటావు? సో అంటే ఇప్పటి వరకు ఎందుకు హోమ్ టూర్ లేట్ అయింది అని చెప్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో. ఏంటంటే అంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇంట్లో, ఇంకా సోఫాస్ తీసుకోవాలి అండ్ ఆ రూమ్ మొత్తం నా బ్రైడల్ రూమ్ చేసేసుకుందాం అని అయితే అనుకున్నాను. అంటే ఎలా అంటే ఇప్పుడు కోర్స్ నేర్పిస్తున్నాను అనమాట, బ్యూటిషియన్ అండ్ మేకప్. సో దానికి నాకు నచ్చినట్టుగా చేసేసుకుందాం. ఓన్లీ ఇన్ వైజాగ్, ఇక్కడ సర్కిల్ ఏంటి KGH, ఈ సర్కిల్లో ఉన్నట్టయితే మీరు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు అనమాట. దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి. ఓకే, అది పక్కన పెట్టండి, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. అండ్ ఈ రూమ్ మొత్తం బ్రైడల్ రూమ్లా చేసేసుకొని అది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇప్పటి వరకు అలా లేట్ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్కి ఇప్పుడు అత్త ఏమన్నారంటే, అది దేవుడు కాదు కదా, నువ్వు ఎలా పెట్టేసుకుంటావు బ్యూటిషియన్కి అంటే లైక్ ఐబ్రోస్, మేకప్కి ఓకే, మేకప్కి ఎలాంటి ఇష్యూస్ ఉండవు, బట్ బ్యూటిషియన్కి హెయిర్ కట్స్ నేర్పించకపోయినా అట్లీస్ట్ ఐబ్రోస్ అయినా నేర్పిస్తున్నావు కదా అని చెప్పాను. అత్య పొన్నబ్బైనా నేర్పించినావు అని చెప్పాను. బట్ అత్య అయితే ఒప్పుకోలేదు. అక్కడ చివర బాల్కనీ ఉంది, దాన్ని కొంచెం డిజైన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము, బట్ అది కూడా అవలేదో తెలీదు. అందుకే ఎన్ని అయ్యేటప్పుడు ఇంకా హోమ్ టూర్ అని ఇంత లేట్ చేసేస్తుంటే ఇంకా బాగోదని చెప్పి హోమ్ టూర్ అయితే చేసేసాము. ఇంకా కొంచెం ఇంకా బాగా అన్నీ రెడీ చేసి నీట్గా క్లీన్గా అన్నీ చూపిద్దామని అయితే అనుకున్నాం. బట్ ఫైనలీ మీరు అడిగిన హోమ్ టూర్ అయితే మేము ముందు పెట్టేశాము. చెప్పాను, మా పెళ్ళి ఆల్బమ్స్ అండ్ నా వెడ్డింగ్ శారీస్ అండ్ నేను డెలివరీ టైంలో నేను ఫ్రాక్స్ ఎక్కడ తీసుకున్నా అక్క స్పెషల్గా చేయించుకో అన్నట్టు ఉన్నాయి కదా. స్కిన్ కేర్, హెయిర్ కేర్ నువ్వు డైలీ తీస్తే నాకు డైలీ తీయడానికి ఏముంది చెప్పు. సో మధుదే ప్రాబ్లం, నాదైతే ఏం ప్రాబ్లం లేదు. అక్కని మీరు చేయట్లేదు అని చెప్పి నన్ను అనకండి. మధువే చాలా లేట్గా తీసిన, నేనైతే రెడీగా ఉన్నాను. పాప అన్నీ చూసుకుంటూ కూడా నేను చేస్తాను, నువ్వు నా ముందు పెట్టి చెయ్యి దీపు అంటే నేను చేసి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను కదా. సో కమెంట్ చేయండి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో. నాకైతే ఐడియా ఉన్నాయి మీకు ఏమేమి చూపించాలో, మీరు ఏమేమైతే మా నుంచి రిక్వెస్ట్ చేసి మా నుంచి ఏమైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ అయితే నాకు ఐడియా ఉంది. అవన్నీ కూడా మీ ముందు నేను పెట్టేస్తాను. అండ్ ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియోస్ అన్నీ డెఫినెట్గా చూడండి అండ్ మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నా వీడియోస్ అన్నీ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.